ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షులు ప్రాణులు సంతసిస్తాయి. పర్వతాలు పచ్చదనాన్ని పులుముకుంటాయి. చల్లటి గాలులు వీస్తాయి. రైతులు చక్కటి సేద్యం చేసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడుపుతారు. అందుకే దేవుని వాక్కును వర్షంతో పోల్చబడింది. ఇక దేవుని వాక్కు నిప్పుతో పోల్చబడింది. నిప్పు కొన్నిటిని కరిగిస్తుంది, కొన్నిటిని రూపుమాపుతుంది, కొన్నిటిని తొలగిస్తుంది, కొన్నిటిని కలగజేస్తుంది, చీకటిని రూపుమాపుతుంది. ఈ అగ్ని లేకపోతే మనం ఎవరు ఏమీ కూడా చేయలేము. సమ్మిట కొన్నిటిని సరిచేస్తుంది, కొన్నిటిని బద్దలు చేస్తుంది, కొన్నిటిని సానబెడుతుంది. ఇక విత్తనం అది భూమిలో పడితే మొలకెత్తుతుంది, చెట్టు అవుతుంది, అది మొగ్గ తొడుగుతుంది, పువ్వు అవుతుంది, పిండి అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది. ఆ చెట్టు వికసిస్తుంది, అది రెమ్మలుగా కొమ్మలుగా విస్తారంగా అవుతుంది, పక్షులకు ప్రాణులకు గూళ్ళుగా అవుతుంది, ప్రకృతికి గాలినిస్తుంది, మనుషులకు నీడనిస్తుంది. ఇక దాని చివరి వయసులో కిటికీలుగా తలుపులుగా పోయే కట్టెలుగా ఉపయోగపడుతుంది. ఈ 5 విషయాలలో ఆయన పోల్చాడు. మరి దేవుని వాక్కు ఎలా నీ జీవితంలో ఉపయోగపడుతుంది అని అంటే, దేవుని వాక్కు నిన్ను పవిత్రపరుస్తుంది, నీ పాపాలను హరించి వేస్తుంది, నీలో పరివర్తనను కలిగజేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని నూరిపోస్తుంది, నీకు సంపదలను వనుగోలు చేస్తుంది, నీ ఆయుష్ని పెంచుతుంది, నీకు ఆదరువుగా కూడా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 55:28లో మీరు నా మాట వినుడు, మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన ఆహారమును భుజింతురు అంటాడు. నా మాట వింటే, నా వాక్కు వింటే మీకు మంచి భోజనం ఉంటుంది, శ్రేష్టమైనటువంటి ఆహారం మీకు దొరుకుతుంది అంటాడు. అదే అధ్యాయంలో 3వ వచనంలో నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, నేను మీకు జీవాన్ని ఇస్తాను, ప్రాణాన్ని ఇస్తాను అంటాడు. అంటే వాక్కులో జీవం ఉంది, ప్రాణం ఉంది, నీకు ఆహారం ఉంది అని చెప్పేసి. మీరు సామెతల గ్రంథంలో చదివితే 66లో చదివితే, సామెతల గ్రంథంలో 30 అధ్యాయాలలో చదివితే, నీ తండ్రి ఉపదేశమును ఆలింపము, నీ తల్లి బోధనను పాటించము, వారి సందేశాన్ని నీ హృదయంలో పదిలపరచుకము, నీ కంఠము చుట్టూ హారముగా ధరించము, నువ్వు పయనించినప్పుడు నిన్ను నడిపిస్తుంది, నువ్వు నిద్రించినప్పుడు నిన్ను కాపాడుతుంది, నువ్వు మేలుకున్నప్పుడు అది నీకు హితబోధ చేస్తుంది అంటాడు. వాక్యం ఆ విధంగా నీ జీవితంలో అది ఉపయోగపడుతుంది అంటాడు. ప్రియులారా, వాక్యం దేవుడు, మీరు ఐజయా 66లో చదివితే యెషయాలో, నా వాక్కుకు భయపడు నరుని నేను ప్రీతితో చూస్తాను అంటాడు. నా మాట వింటే, నా మాటకు భయపడితే, నా వాక్కును వింటే, నా వాక్కును జీవితానికి నువ్వు అన్వయించుకోగలిగితే, నేను నిన్ను ప్రీతితో చూస్తా, నిన్ను ప్రేమతో చూస్తా, నిన్ను ఆదరిస్తా, నిన్ను నక్కున చేసుకుంటా, నా చెప్పలు గాలించుకుంటా, నా సాన్నిధ్యంలో నిన్ను ఉంచుకుంటా అంటాడు. అది వాక్కులో ఉన్న గొప్పతనం. ఇక దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆయన అంటాడు బైబిల్లో, నేను నా నోటి నుండి వచ్చు వాక్కు నిష్ఫలం కాదు, అది నా సంకల్పంలో నెరవేర్చి తిరిగి వస్తుంది అంటాడు. ఎలా అని కొన్ని విషయాలు చెప్తాను నేను. మీరు మత్తయి సువార్త 8:5లో చూస్తే, ఒక సైనాధిపతి వచ్చి, అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు, నా సేవకుడు స్వచ్ఛత పొందుతాడు అంటాడు. నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అంటాడు. యేసుక్రీస్తు అంటాడు, సరే నువ్వు ఇంటికి పో అంటాడు. వీడు ఇంటికి పోయే లోపు ఆయన స్వస్థత పొందుతాడు. మార్కు సువార్త 5:4లో తల్లి తాకుమి అని ఒక్క మాట అంటే మరణించిన ఆ బాలిక లేచి కూర్చున్నది. 9:25లో ఈ బాలుని విడిచిపో అని ఒక దయ్యాన్ని హెచ్చరిస్తే విలువిలలాడించి ఆ దయ్యం వాడి నుంచి వెళ్ళిపోయింది. లూకాసు వార్త 7:14లో చిన్నవాడ లెమ్ము అని ఒక మాట మాట్లాడితే చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డ లేచి కూర్చున్నాడు. కీర్తన గ్రంథం 117లో ప్రభు ఒక్క మాట పలికితే ఈ లోకము కలిగింది అంటాడు. దేవుడు ఒక మాట చెప్తే ఆకాశం కలుగును గాక అంటే కలిగింది, సముద్రం కలుగును గాక, జీవరాశులు కలుగును గాక, చెట్లు కలుగును గాక అంటే అన్నీ కలిగాయి. కానీ మనిషికి కొంచెం టైం తీసుకున్నాడు. ఆ టైం తీసుకోవటం వలన ఏమో మనిషి సక్రమంగా లేడు. వాడిని కూడా ఒక మాట తగిన సృష్టించింటే అన్ని బాగుండునేమో. అటు చేయలే ఆయన ఎందుకో.
తర్వాత యోహాను సువార్త 11:43లో లాజరు బయటికి రా అన్నాడు. బయటకు వచ్చేసాడు. 4 రోజుల క్రితం చనిపోయిన మనిషి ఒక్క మాట బయటికి రా అంటే వచ్చాడు. బాలుడా లెమ్ము అంటే లేచాడు. తల్లి తాకుము అంటే లేచింది. నువ్వు ఇంటికి పో అంటే వాడు బాగుపడ్డాడు. లూకా సువార్త 8:24లో గాలిని సముద్రం గద్దించాడు. గాలి సముద్రం నమస్కా అంటే గాలి సముద్రం అన్ని కూడా అణిగి మణిగి ప్రశాంతంగా ఉన్నాయి. లూకా సువార్త 17:14లో మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అంటాడు. ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి నీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచయా అంటే మీరు వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న పూజారికి కనిపించుకోండి అంటే దారిలోనే వాళ్ళు బాగుపడ్డారు. ఒక మాట మీరు వెళ్ళండి అన్నాడు, మీరు ఆయన కనిపించండి అన్నాడు, ఒకే మాట అన్నాడు. ఇక మార్కు సువార్త 1:4లో ఒక కుష్ఠివ్యాధి దగ్గరికి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. ఒకే మాట నాకు ఇష్టమే అన్నాడు. వెంటనే వాడు బాగుపడ్డాడు. అంటే దేవుడి నోట్లో నుంచి వచ్చే ఒక్క మాట నాకు ఇష్టమే, వాడు బాగుపడ్డాడు. బలుడా లేచాడు. తల్లి తాకమే అంటే లేచింది. వెళ్ళిపో అంటే వెళ్ళాడు. లాజరు బయటికి రా అంటే వచ్చాడు. ఒక్క మాట మాట్లాడితే దేవుడు ఏమి ఆయన సంకల్పాన్ని అంతా నేర్పించుకుంటూ వచ్చాయి. మరి అలాంటి దేవుడు నా దేవుడు అని అనుకునే మనం, నా దేవుడు నా దేవాలయం అని అనుకునే మనం, మన మాటకి ఎంత విలువ ఉంది చూడండి. కొడుకో కూతురో భర్తో భార్యో మీ మాట వింటారా? మీ మాటకు విలువ ఉందా? మీ మాటకు విధేయిస్తున్నారా? మీ మాటను ఎవరైనా గౌరవిస్తున్నారా? నువ్వు మాట్లాడితే నవ్వుతున్నారా? నువ్వు మాట్లాడితే హేళన చేస్తున్నారా? ఒక మనిషి అంటాడు, మనిషి మంచి మాటలు మాట్లాడితే మహనీయుడు అవుతాడు, అదే మంచి చెడ్డ మాటలు మాట్లాడితే క్రూరుడు అవుతాడు. మన మాటలు ఇతరులను సంతోషపెట్టే విధంగా ఉండాలి కానీ ఎదుటి వారిని నొప్పించే విధంగా ఉండకూడదు. విషం తాగితే మనిషి చనిపోతాడు, పాము కరిస్తే వెంటనే చనిపోతాడు, ఒక యాక్సిడెంట్ జరిగితే మనిషి చనిపోతాడు. కానీ కఠినమైన మాటలు మాట్లాడితే హృదయాన్ని కుచ్చుకుంటూ ఉంటాయి, జీవితాంతం వాడు కుమిలిపోతూ ఉంటాడు. కాబట్టి విషయం కంటే ప్రమాదమైనటివి మన మాటలు. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది స్పష్టంగా తీయగా మధురంగా ఉండాలి. మనుషులు మాట్లాడుతుంటే మన 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 ఈ పక్క భాషలో మనుషులు అబ్బా మాట్లాడుతుంటే నా శరీరంలో సీఎలు ఉడుకుతున్నాయిరా అంటారు. అంటే అటు ఉడుకుతున్నాయిరా అంటారు. అబ్బా నువ్వు మాట్లాడుతుంటే నాకు అంటారు. ఇక నేను చెప్పలేరు. అంటే ఎందుకు మనం అట్లా మాట్లాడుతున్నాం? దేనికైనా మనం మాట్లాడుతున్నాం?